నమస్తే, వెల్కమ్ టు టుడే టీవీ న్యూస్. శనివారం ఉదయం నిర్వహించుకునే రన్ ఫర్ జీసస్ కార్యక్రమం కొరకు రామకృష్ణపూర్ రన్ ఫర్ జీసస్ కన్వీనర్ డోలకల్ల డేవిడ్ ఆధ్వర్యంలో పత్రికా సమావేశం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ రామకృష్ణపూర్ పట్టణంలోని పాస్టర్లకు, సంఘ నాయకులకు మరియు సంఘ సభ్యులకు పునరుద్ధరణైన ప్రభువు యేసుక్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తూ 30వ తారీఖు మార్చి 2024 ఉదయం 6 గంటలకు రాజు చౌక్ నుండి రన్ ఫర్ జీసస్ కార్యక్రమం ప్రారంభమవుతుందని, ఈ యొక్క కార్యక్రమంలో మనమందరం కలిసి రామకృష్ణపూర్ పట్టణంలోని సమస్త విశ్వాసులతో కలిసి ప్రభువు పునరుద్ధరణ సందేశాన్ని ప్రకటించాలంటూ 1000 మందికి పైబడిన ఐక్య విశ్వాస సమూహంతో కార్యక్రమం ప్రారంభమవుతుందని, పట్టణ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అన్నారు. శనివారం నిర్వహించుకునే కార్యక్రమం కోసం టీషర్ట్లు, టోపీలు, జెండాలను విడుదల చేశారు. కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామమున రన్ ఫర్ జీసస్ యేసు ప్రభుల వారు లేచినటువంటి పునరుత్థానం చాటుకును మరి రన్ ఫర్ జీసస్ క్యాప్ను ప్రతిష్ఠిస్తూ ఉన్నాం. నమ్మదం తెలియదు నాకు. ఒక్క నిమిషం. హలో స్లోగన్ యేసు ప్రభు నిశ్చయంగా లేచి ఉన్నాడు. యేసు ప్రభు నిశ్చయంగా లేచి ఉన్నాడు. యేసు ప్రభు నిశ్చయంగా లేచి ఉన్నాడు. రన్ ఫర్ జీసస్, రన్ ఫర్ జీసస్. ఎవరి కొరకు పరుగు, యేసు కొరకు పరుగు, ఎవరి కొరకు పరుగు, యేసు కొరకు పరుగు. యేసు ప్రభు నిశ్చయంగా లేచి ఉన్నాడు. నిశ్చయంగా లేచి ఉన్నాడు. మరి యేసు ప్రభుల వారు 2000 సంవత్సరాల క్రితం మరి సిలువ వేయబడి, తిరిగి సమాధి చేయబడి, తిరిగి పునరుత్థాన లేచినటువంటి ఆ దినమును తిరిగి ఈ రామకృష్ణపూర్ పట్టణంలో ఉన్నటువంటి క్రైస్తవ సంఘములన్నీ మరి రన్ ఫర్ జీసస్ ద్వారా మరి అనేకులకును మరి తెలియజేయడం జరుగుతూ ఉంది. మరి యేసు ప్రభుల వారి మానవ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని రక్షించడానికి వచ్చినటువంటి దేవుడు అనేటటువంటి సత్యాన్ని మేము సెయింట్ పీటర్ చర్చ్ రామకృష్ణపూర్ సంఘపక్షమును మరి ఈ రామకృష్ణపూర్లో ఉన్నటువంటి అన్ని చర్చిల పాస్టర్స్ అందరం కలిసి ఈ యొక్క రన్ ఫర్ జీసస్ను విజయవంతం చేయాలని మేము ఆశిస్తూ ఉన్నాం. కనుక ఈ రన్ ఫర్ జీసస్లో మాతో పాటు అనేక క్రైస్తవ విశ్వాసులు, క్రైస్తవ కుటుంబాలు, క్రైస్తవ పాస్టర్స్, మరి ప్రతి సంఘ నాయకులు మరి మాతో పాటు ఈ రన్ ఫర్ జీసస్లో పాల్గొనాలని మీ అందరికీ ఆహ్వానం తెలియజేయుచున్నాం. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో రామకృష్ణపురం పట్టణ ప్రజలందరికీ శుభాభివందనాలు. ఇది లెంట్ సీజన్, మాండలిక కాలం, శ్రమల దినాలు. యేసు ప్రభుల వారు శుభ శుక్రవారం రోజు ఆయన శిలువ ధ్యానాన్ని ముగించుకొని ఆయన ఆదివారం రోజు పునరుత్థానుడైన దినాన్ని స్మరిస్తూ మరి శనివారం రోజు యేసు ప్రభు లేచి ఉన్నాడు, నిశ్చయంగా ఆయన లేచి ఉన్నాడు అనే గొప్ప సువార్త ప్రకటన కొరకు ఇది భారతదేశం అంతట్లో, ప్రత్యేకంగా తెలుగు రాష్ట్రాల్లో 500 స్థలాలలో ఈ మహోన్నత కార్యక్రమం జరుగుతుంది. ఇట్టి కార్యక్రమంలో భాగస్వాములు కావాల్సిందిగా రామకృష్ణపురం పట్టణంలో సజీవుల లెక్కలో ఉన్న ప్రతి క్రైస్తవుడు 30వ తారీఖు మార్చ్ ఉదయం 6 గంటలకు రాజీవ్ చౌక్లో ఉండాలి. అక్కడి నుండి మనం పట్టణ పురవీధుల నుండి సిఎస్ఐ చర్చ్లో ఈ యాత్రను, ఈ గొప్ప మహా ప్రదర్శనను ముగిస్తాం. కాబట్టి మరి పట్టణంలోని ప్రతి ఒక్కరూ పాల్గొనాలని మనవి చేస్తూ గురువులు, పెద్దలు, పిల్లలు, చిన్నలు, వృద్ధులు అందరూ కూడా ప్రతి ఒక్కరూ ఇటు గొప్ప సువార్త సునాదాన్ని
ప్రకటించనికి మీరంతా భాగస్వాములు కావాలని మరొక మారు మీకు మనవి చేస్తున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. శనివారం రోజున రన్ ఫర్ జీసస్ కార్యక్రమంలో పాల్గొనుటకు దేవాతి దేవుడు మనకు మంచి అవకాశంలను ఇచ్చి ఉన్నాడు. కాబట్టి అలనాడు యేసుక్రీస్తు ప్రభుల వారు లేచి ఉన్నాడనేటువంటి విషయంను తన తల్లి అయినటువంటి మరియ గారు శిష్యులకు ప్రకటించింది, మొదటి సువార్త. మరి ఈరోజు రామకృష్ణాపూర్ పట్టణంలో ప్రకటించుటకు మనకు ఒక గొప్ప మంచి అవకాశం వచ్చి ఉన్నది. రామకృష్ణాపూర్ సిఎస్ఐ సెయింట్ పీటర్ చర్చి నుండి ఉమెన్ సెక్రటరీ అయినటువంటి నేను వస్తున్నాను, మా స్త్రీలందరము వస్తున్నాము. కాబట్టి ప్రతి సంఘంలోని ప్రతి ఒక్క స్త్రీ పాల్గొని దేవుణ్ణి మహిమపరచవలసిందిగా మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాము. పునరుత్థాన దినోత్సవం ఉత్సవించుకొని యేసుప్రభు నిజంగా లేచి ఉన్నాడని రామకృష్ణాపూర్ సెయింట్ పీటర్స్ చర్చ్ నుండి మేమందరం స్త్రీలందరం కూడా దేవునిని రన్ ఫర్ జీసస్లో పాల్గొంటున్నాం. కనుక స్త్రీలందరూ కదలి రావాలని కోరుచుంటున్నాం. నమస్కారం. రన్ ఫర్ జీసస్. యేసు ప్రభు నిజంగా లేచి ఉన్నాడు.